500కి ఒకరిని సెలెక్ట్ చేయాలి ఆ పర్టికులర్ బిజినెస్ ఓనర్. సో చాలా టఫ్ కాంపిటీషన్. సో ఫస్ట్ రాహుల్ని లోపలికి పిలిచేసి కొన్ని క్వశ్చన్స్ అనేది అడిగారు అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1, చెప్పు రాహుల్, చాలా మంచి పర్సెంటేజ్ అనేది సాధించిన కాలేజెస్ ఉన్నప్పుడు గ్రేట్, ఐ రియల్లీ అప్రిషియేట్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు ఇంత మంచి కాలేజీలలో చదువుకున్నావు కదా, ఇంత మంచి స్కూళ్ళలో చదువుకున్నావు కదా, చాలానే ఫీజు అయ్యి ఉంటుంది. అవును సార్, అయ్యి ఉంటుంది. మొత్తం కూడా స్కాలర్షిప్లో వచ్చిందా? మెరిట్ స్టూడెంటా? స్కాలర్షిప్లో రాలేదు సార్, మేనేజ్మెంట్ కోటా. అవునా? ఇంత మంచి కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఎవరైతే మీ ఫాదర్ ఉంటాడో గొప్పడే ఉంటాడు. చెప్పు, విలేజ్ వాళ్ళ కొడుక, అబ్బాయి వాళ్ళ కొడుక? నువ్వు కాదు, నా తండ్రి బట్టలు ఉతుకుంటుంటాడు రోజు. ఇది మీ తండ్రి బట్టలు ఉతుకుంటుంటాడు. అట్లా ఉతుకుంటా నన్ను అన్నట్టు ఒక మంచి కాలేజ్ అనేది అతను జాయిన్ చేశాడు. రోజు కష్టం అనేది పడుకుంటా అన్న. నిజంగా గ్రేట్. సరే నేను 2 చేతులు ఒకసారి ముట్టుకొని చూసింది. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. మనసులో నీకు కష్టం అంటేనే వాల్యూ తెలియనట్టుంది అసలు. సరేనా, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళి ఈరోజు, రేపు నీ ఫైనల్ రౌండ్ తీసుకుంటా, నీకు ఒక టాస్క్ ఇస్తా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన చేతులని నువ్వు ఈరోజు నువ్వే దగ్గరుండి వాష్ చేయాలి. ఇది నీకు టాస్క్ ఇస్తున్నా. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్గా తండ్రి వచ్చాడు. పరిగెత్తి కూడా వెళ్ళి ఆ తండ్రి చేయి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టేసి జరిగింది చెప్పి దాని తర్వాత ఫైనల్గా ఆ తండ్రి చేయి తీసుకొని కడగాలని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ తండ్రి చేయి తీసుకొని కడగాలని ఇట్లా ప్రయత్నిస్తుంటే తెలియకుండానే వాళ్ళ తండ్రికి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అనంటే, ఇన్ని రోజులు నేను ఎంతైతే కష్టపడుతున్నా ఆ కష్టం ఒక విలువ నా కొడుకు అనేది తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం నా కొడుకు నా కష్టం విలువ ఏదో తెలుసుకోబోతున్నాడు అని చెప్పేసి తండ్రి ఆనందంగా అనేది ఫీల్ అవుతున్నాడు అన్నమాట. అక్కడనేమో ఆ కొడుకు ఏంటంటే ఆ తండ్రి ఒక చేతులు తీసుకొని కడుగుతున్నప్పుడు ఆ చేతులు చూడగానే ఫస్ట్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ ఏళ్ళు అనేది మొత్తం కూడా చర్మం అనేది చాలా కట్ అయి ఉంది, చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి చేతులు. ఎందుకంటే రోజు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆయన చేతులకు అనేది ఎంతో పెయిన్ వస్తాయి, బుగ్గలు వస్తాయి, మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఆ రోజు ఆ చేతులు చూసిన తర్వాత రాహుల్ తట్టుకోలేకపోయాడు, చాలా ఘోరంగా ఏడ్చాడు. చేతులు అనేది కడిగిన తర్వాత దగ్గరుండి వాళ్ళ తండ్రికి ఆయింట్మెంట్ అనేది పెట్టి దాని తర్వాత దగ్గరుండి భోజనం అనేది తినిపించాడు. దాని తర్వాత ఆ రోజు వాళ్ళ తండ్రికి చెప్పాడనమాట, నాన్న ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి ఈ బట్టలు అనేది నేనే ఉతుకుతానని ఆ రోజు బట్టలు కూడా అతని దగ్గరుండి కస్టమర్స్ అన్ని ఉతికాడన్నమాట. నెక్స్ట్ డే మళ్ళా వెళ్ళాడు ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ ఎవరైతే, చెప్పు రాహుల్, నిన్న డే 1 ఎలా ఉంది? నేను ఇచ్చే టాస్క్ సార్, ఏం టాస్క్ సార్? నా జన్మనే ధన్యమైపోయింది సార్. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా తండ్రి అనేది ఏదైతే నా కోసం చేశాడో ఒక్కరోజు కూడా దానికి వాల్యూ ఇవ్వలేకపోయాడు సార్. ఎంత కష్టపడి నాకు మొబైల్ ఇప్పించాడు, ఎంత కష్టపడి స్కూల్ ఫీజు కట్టాడు, ఎంత కష్టపడి నాకు కాలేజ్ ఫీజు కట్టాడు, ఎంత కష్టపడి నన్ను చదివించాడు సార్. ఏ రోజు కూడా నేను వాల్యూ ఇవ్వలేకపోయాను సార్. ఏ రోజు కూడా కష్టం అనేది నేను తెలుసుకోలేకపోయాను సార్. మీ వల్ల మీరు ఇచ్చిన టాస్క్ ఫస్ట్ టైం నా తండ్రి కష్టం ఏంటో నేను తెలుసుకున్నాను సార్. ఆయన ఎంత ఘోరంగా కష్టపడి మా ఫ్యామిలీని పోషిస్తున్నాడని నేను తెలుసుకున్నాను సార్. ఆ తండ్రి కష్టం తెలుసుకున్నందుకు నిన్న నా జన్మ ధన్యమైపోయింది సార్. అండ్ ఆ తండ్రిని ఇక్కడి నుంచి నేను పూలో పెట్టుకొని చూసుకుంటాను సార్. అండ్ ఆ తండ్రిని ఏ రోజు కూడా ఇంకా అలాంటి పని నేను చేయలేను. అండ్ ఫస్ట్ టైం నేను పని చేసినందుకు మా ఇంట్లో ఇంకా నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. ఆ పని చేసినందుకు మీ వల్ల నా లైఫ్ అనేది మారిపోయింది సార్ నేను ఒక్క రోజులోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న. అప్పుడు వాళ్ళ బాస్ ఏమన్నారంటే, రాహుల్ కంగ్రాచులేషన్, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యావు. ఎందుకు? ఎవరైతే తండ్రి కష్టం అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఫ్యామిలీ కష్టం అర్థం చేసుకుంటారో, ఎవరైతే కింద వాళ్ళ ఒక బాధను అర్థం చేసుకుంటారో వాళ్ళే ఈ పోస్ట్కి జస్టిఫికేషన్ చేయగలుగుతారు. వాళ్ళే ఈ పోస్ట్కి జస్టిఫికేషన్ చేసి మేనేజర్ లాగా టేకప్ చేసి రేపు వాళ్ళ కింద వాళ్ళు ఉన్న బాధను కూడా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఇప్పుడు నీకు ఆఫర్ లెటర్ ఇస్తున్నా. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ప్యాకేజ్ ఆఫ్ 10 lakhs rupees per annum అన్నాడు. సరే, స్టోరీ పక్కన పెడితే మనం కూడా మన జీవితంలో ఈరోజు అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా ఈజీగా తీసేసుకొని మంచి ఈజీగా బతుకుతున్నాం ఈరోజు. నేను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి అనేది ఇల్లు వాల్యూ చెప్తాడు, ఫుడ్ లేని వాళ్ళకి అనేది ఫుడ్ వాల్యూ చెప్తాడు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అనేది తల్లిదండ్రులు వాల్యూ అంటే చెప్తారు. ఈరోజు మన తల్లిదండ్రులు అన్ని దగ్గర నుండి ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి స్కూల్ ఫీడింగ్ చేసుకుంటా నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడొద్దు అని చెప్పేసి ఒక బాధ్యతతోని ఈరోజు పెంచుతుంటే మనం ఒక్కరోజు కూడా వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే నేను తల్లిదండ్రులు పని చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఒక్కరోజు కూడా ఆలోచిస్తున్నాడు. ఒక్కరోజు కూడా టైం లేకపోతే గంట లేకపోతే సెకండ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 365 days.
ఈ తల్లిదండ్రుల కష్టం ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రుల కష్టం కూడా మనం జస్ట్ .1 కష్టం కూడా వాళ్ళ ముందర మనం పడితే మనం సక్సెస్ అయిపోయినట్టే. అంత గొప్ప కష్టం వాళ్ళు పడతారు. ఎంతో మంది తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ మొత్తం కూడా తీసి డస్ట్బిన్ వేస్తారు. ఎందుకు తెలుసా? పెళ్ళైన తర్వాత పిల్లలు అనేది పుట్టగానే ఇక్కడ నుంచి మా పిల్లల డ్రీమ్సే మా డ్రీమ్స్ అని గుట్టిగా బతుకుతారు. అలాంటి తల్లిదండ్రులకు మనం ఎన్నిసార్లు తెలిసి తెలియక మోసం చేస్తున్నాం. అలాంటి తల్లిదండ్రులకి పాపం ఆల్రెడీ వాళ్ళ స్థాయికి మించి మనకు అన్ని ఇస్తుంటే ఇంకా ఎక్కువ అడిగి టార్చర్ పెడుతుంటారు. వాళ్ళందరూ ఇప్పిస్తుంది, నువ్వెందుకు ఇప్పియవు అని చెప్పి ఎంత టార్చర్ పెడుతుంటాం. పాపం వాళ్ళు మనని పెంచి పోషించడానికి నానా ఇబ్బంది అనేది పడుతున్నారు. మరి దాంట్లో ఇంతగా టార్చర్ పెడుతుంటే ఇంకెంత పాపం చేసిన వాళ్ళు అయితే మనం చదువు కోసం దయచేసి అర్థం చేసుకొని మన తల్లిదండ్రుల కష్టాన్ని ఈ రోజు నుంచి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి బడన్ లాగా ఫీల్ కావాలి. మనం వాళ్ళకి అసెట్ లాగా ఫీల్ కావాలి, ఒక ఆస్తి లాగా ఫీల్ కావాలి, ఒక లయబిలిటీ లాగా ఫీల్ కావాలి. అలా కావద్దు అని అంటే మనం మన బాధ్యత తీసుకొని మనం రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి మనం కష్టపడి కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకి రేపు రోజున మీ సక్సెస్ అయ్యి వాళ్ళని చూసుకుంటారని చెప్పేసి మేము ఇచ్చరు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎందుకు పెంచుతారంటే ఈ రోజు నా కూతుర్ని నా కొడుకుని మంచిగా చదివిస్తున్నా, నేను ఇంత కష్టపడ్డా, నా కూతురు కొడుకు అంత కష్టపడకుండా లైఫ్ అనేది వాళ్ళు సెటిల్ అయిపోవాలి, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలనే ఇంటెన్షన్తోనే నేను చదివిస్తాను తప్ప మీరు రేపు వాళ్ళని చూసుకుంటారని చెప్పేసి చదివించారు. అట్లా అర్థం చేసుకుంటారు. సో అందుకోసం వాళ్ళని మంచిగా హ్యాపీగా చూసుకుంటే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ వన్ మోర్ థింగ్ స్టోరీ. ఒక పర్సన్ ఫ్రూట్స్ అనేది మార్కెట్లో అమ్ముతున్నాడు అన్నమాట. కూరగాయలు అనేది అమ్ముకుంటూ వస్తుంటే ఒక లేడీ అనేది అతని దగ్గరికి వచ్చేసి ఇవెంత అంటే వాటి ధరలు రేట్లు అనేది చెప్పారు. సరే రేట్లు అనేది బాగానే ఎక్కువ ఉన్నాయి కానీ నాకు ఒక పని చేయి, ఇవి కొంటా ఇది ఫ్రీ అన్నాడు. నేను ఇయ్య మేడం. చూడరా అదే వస్తాయి, ఇది కొంటా ఇది ఫ్రీ. ఇయ్యలేదు మేడం, తప్పదు, అర్థం చేసుకో, ఇది కొంటా ఇది ఫ్రీ ఇచ్చేసేయి, రెగ్యులర్ కొంటా. లేదు మేడం నేను ఇయ్యలేదు. ఎట్లాంటివి వస్తారే మనం తీసుకుంటే వెళ్తాయి. కొంచెం దూరం పోయిన తర్వాత ఆవుతుంది. ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే అతని దగ్గర ఏవైతే ఆ వెజిటేబుల్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అలాగే తీసి కొన్ని ఆవు తినడానికి వేస్తున్నాడు అనమాట. అక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, షాక్ అయిపోయాడు. ఇంతకుముందు ఆమె ఇవి కొంటాయి ఫ్రీ అంటే ఇయ్యలేవు ఫ్రీగా, ఇక్కడేమో ఆవు ఏమో నువ్వు ఫ్రీగా వేస్తున్నాను, ఏమన్నా న్యాయమైనా అన్నాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, చూడండి సార్, ఆమె ఫీమేల్ ఎవరైతే ఉన్నారు కదా, ఈరోజు ఆమె స్వార్థం కోసం ఇది కొంటా ఇది ఫ్రీ అన్నది. సరే నేను ఫ్రీ ఇచ్చినా కూడా రేపు మళ్ళీ నా కోసము వెయిట్ చేయదు, నన్ను గుర్తు కూడా పెట్టుకోదు హెల్ప్ చేసినందుకు. కానీ ఆ వార్త రోజు ఇది నా కోసం వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడెప్పుడు ఈ పర్సన్ వస్తాడా, ఎప్పుడెప్పుడు నా కోసం తిరిగి చేస్తాడా, రోజు వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఏం లేకుండా కూడా అన్కండిషనల్ అవుతుంది ఇది వెయిట్ చేస్తుంటారు సార్. ఇది ఏదైతే ఉందో ఎన్నోసార్లు నాకు కొన్ని బాధలు వచ్చినప్పుడు కూడా షేర్ చేసుకోవడానికి నాకు సపోర్ట్ చేసేస్తాను. అందుకోసం నేను ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది అలాంటి మనుషులు ఉంటారు, పైన మనం హెల్ప్ చేసినా కూడా దాన్ని డైజెస్ట్ అనేది చేసుకోరు, ఉల్టా మన గురించే వెళ్ళి పబ్లిసిటీ చేస్తారు, వీళ్ళు ఇది చేస్తారని చెప్పేసి అందరికీ వెళ్ళి మన గురించి నెగిటివ్ అనేది చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసి కూడా వేస్ట్. మనం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఎవరైతే మనం హెల్ప్ చేసిన తర్వాత మనం ఎక్కడున్నా మన గురించి పాజిటివ్గా కలుసుకొని మనం ఆల్వేస్ బ్లెస్ చేసుకుంటారో, ఇంకా మన సర్కిల్లో మొత్తం గురించి పాజిటివ్ చెప్తుంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ మొత్తాన్ని కూడా మనం అడిగి మరీ చేస్తుంటారు. అప్పుడు భగవంతుడు మనకి ఏం కావాలో అది ఇస్తుంటారు, మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. కానీ అంతేగాని మన వాల్యూ తెలియని వాళ్ళకి, మనం ఏంటో తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినా కూడా రేపు మనం తీసుకున్న వాళ్ళకి మనం హెల్ప్ చేసినా కూడా ఆ హెల్ప్ని తీసుకొని రేపు రోజున మనల్ని తీర్చబడుతుంది. మనం హెల్ప్ చేసినా కూడా రేపు రోజున వాళ్ళు ఆ హెల్ప్ తీసుకుంటారు కానీ ఇంకొకరికి ఎప్పుడు కూడా హెల్ప్ చేయాలి చూడండి. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా కూడా ఆ హెల్ప్కే ఒక అర్థం పడతాం అనేది ఉండదు. సో అందుకోసం ఈ రోజు నుంచి గ్రూప్లో పెట్టుకొని అలాంటి వాళ్ళకి సిన్సియర్గా హెల్ప్ చేయండి. ఎవరైతే మీకు వాల్యూ ఇస్తారో, ఎవరైతే మీరు హెల్ప్ చేసినందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారో, ఎవరైతే మీరు హెల్ప్ చేసినందుకు 10 మందికి వెళ్ళి మీ గురించి మంచిగా చెప్తుంటారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంకా మీ మనసు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. చేస్తారా చెప్పండి? సరే, స్టోరీస్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. లైఫ్లో సంబంధించిన ఇంకా నెక్స్ట్ విషయాలు నేర్చుకున్నాం. రెడీయా? చెప్పండి రెడీయా? రైట్. ఇక్కడ 3వ పాయింట్ వచ్చేసి ఫోకస్. ఫస్ట్ పాయింట్ జీవితంలో గోల్ సెట్ చేసుకోవాలి, సెకండ్ పాయింట్ వచ్చేసి మైండ్ సెట్, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫోకస్. నా మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, దాంట్లో వాటర్ ఉన్నాయి. నెగిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఆల్వేస్ ప్రతి దాంట్లో నెగిటివ్ చూస్తుంటారు. ఆల్రెడీ సగం ఫుల్ ఉంది అని అంటారు.
కానీ పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ప్రతి దాంట్లో పాజిటివ్ చెప్తారు. ఇది గ్లాస్ సగం కాలు ఇంకా సగం నింపొచ్చు అని అంటారు. అలానే కొంతమంది ఉంటారు మార్కెట్లో స్టూడెంట్స్, ఒక అబ్బాయి అమ్మాయి అక్కడ దూరం నుంచి మాట్లాడుతుంటారు, వీడి దూరం చూస్తుంటాడు అన్నమాట. అబ్బాయి